जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। భక్తులందరికీ స్వాగతం। ఈరోజు నేను ప్రీచింగ్ ఇస్ ఎసెన్స్ అనే టాపిక్ మీద మాట్లాడుతున్నారు. అంటే ప్రచారమే సారం తెలుగులో. ఏం ప్రచారం చేయాలి? చాలా మంది చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ప్రచారం చేయదగిన అంశం ఏమిటి? ఆ విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. శ్రీమద్ భాగవతంలో మన విదురుడు మైత్రేయముని నుంచి భాగవతం వింటున్నాడు. తెలుసు కదా విదురుడు ఎవరు? తెలుసు కదా మీకు? మైత్రేయముని కూడా తెలుసు. వాళ్ళిద్దరూ అలా కలిశారు హరిద్వారం అనే పుణ్యక్షేత్రంలో. అక్కడ విదురుడు మైత్రేయుడికి ఏమంటున్నాడంటే, స్వామి, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఉద్ధవుడికి తన ఆధ్యాత్మిక బోధనల్ని ఇస్తున్న సమయంలో మీరు అక్కడే ఉండి ఆ మాటలన్నీ విన్నారు. అంటే స్వయంగా కృష్ణుడి ముఖతః మైత్రేయముని ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కృష్ణుడి నుంచి విన్నదంతా విదురుడికి చెప్పాలి. ఈ సందర్భంలో విదురుడు మైత్రేయముని ప్రోత్సహించడానికి ప్రశంసించడానికి ఏమంటున్నారంటే, విదురుడు తదస్య కౌశారవ శర్మదాతుర్హరే కథామేవ కథాసు సారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయతీర్థ కీర్తే. తదస్య కౌశారవ శర్మదాతు. మైత్రేయముని ఏమంటున్నాడంటే, శర్మదాతు అంటే అందరికీ శ్రేయస్సుని కలిగించేవాడ. ఆర్తబంధో, ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నెన్నో కష్టాలకు లోనై ఆర్తిలో ఉన్నటువంటి బద్ధజీవులకి బంధువు వంటి వాడ. నువ్వు చెప్పదగినది ఏమిటంటే, హరే కథామేవ కథాసు సారం. అంటే ఆ హరికథలే అన్ని కథలకి సారం. చాలా మంది చాలా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మంచిది అది మంచిది అంటుంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తే ఆ ప్రోడక్ట్ గురించినటువంటి ప్రచారం మొత్తం అన్ని టీవీ ఛానల్స్లోను, తర్వాత వెబ్సైట్లోను, వాట్సాప్ గ్రూపుల్లోను అలా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి విషయాలు. కానీ అసలు మెయిన్ ప్రోడక్ట్ ఏమిటి? హరే కథామేవ కథాసు సారం. అన్ని కథలకి సారం హరికథ. సారవంతమైనటువంటి హరికథని ప్రచారం చేయాలి. హరే కథామేవ కథాసు సారం
ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్థ కీర్తే. ఎలా అయితే ఒక చిన్న తేనెటీగ ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి చెట్లని, బెంచుల్ని, చిన్న చిన్న రోడ్లని అన్నింటినీ విస్మరించి ఒక పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి తేనెని ఆస్వాదిస్తుంది. అంటే ఆ తేనె సారం. ఆ గార్డెన్లో, ఆ ఉద్యానవనంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నా కూడా, ఎంతో మంది వ్యక్తులు ఉన్నా కూడా, ఈ తేనెటీగ యొక్క మెయిన్ ఫోకస్ ఎక్కడుంది? కేవలం ఆ తేనె మీదే ఉంది. ఎందుకంటే దాన్ని సారంగ్రాహి అంటారు, సారంగాన్ని కూడా అంటారు. అంటే సారాన్ని గ్రహించగలిగే వారిని సారగ్రాహి అంటారు. సో సారగ్రాహులు అంటే మన భక్తులు, సకల జ్ఞానాల, శాస్త్రాల సారాన్ని గ్రహించేటటువంటి మహాభక్తులు ఇంకా ఐహిక విషయాల మీద ఎక్కువగా వారి యొక్క ధ్యాసను పెట్టకుండా వారు భగవంతుడి నామ రూప గుణ లీలల గురించినటువంటి వర్ణన మీద ధ్యాస ఉంటారు. అందుకే వాడిని సారగ్రాహి అంటారు. ఇక్కడ విదురుడు మైత్రేయుడిని ఏమంటున్నాడంటే, స్వామి చాలా చాలా ఉన్నాయి, ఎన్నెన్నో కథలు జరిగాయి ఈ ప్రపంచంలో, విశ్వం మొత్తంలో, యూనివర్సల్ హిస్టరీ చాలా ఉంది. ఆ చరిత్రతో నాకు అక్కర్లేదు. చాలా చాలా జరిగాయి ఐహిక విషయాల గురించి, బంధాల గురించి, కష్టస్థాల గురించి నా వర్ణన నాకు అక్కర్లేదు. హరికథ చెప్పండి, ఆ కృష్ణుడి యొక్క కథల్ని చెప్పండి. అదే కథలన్నింటికి సారవంతమైనటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని నాకు బోధించండి అని వేడుకుంటున్నాడు. ఇంకొక మాట, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఏం చెప్పారంటే, యహస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతి తితీర్షతాంతమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యహస్వానుభావమఖిల శృతి సారమేకం. సుఖదేవ గోస్వామి, సుఖ మహర్షి అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని చక్కగా అవపోసన బట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకుని అఖిల శక్తి సారమేకం, ఆ సారం మొత్తాన్ని గ్రహించి ఎంతో కరుణతో సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ బద్ధ జీవుల మీద కరుణతో, సంసారిణ కరుణయ ఆహ పురాణ గుహ్యం, ఎంతో గుహ్యమైనటువంటిది కాన్ఫిడెన్షియల్ పురాణం, ఎంతో గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని సంసారుల మీద కరుణతో ఆయన చెప్పాడు. సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. వ్యాససూను అంటే వ్యాస మహర్షి పుత్రుడు సుఖ మహర్షి. తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఆయన ఎంత గొప్పగా భాగవతాన్ని చెప్పాడంటే, భాగవతాన్ని స్వయంగా రచించినటువంటి వ్యాసుడే ఆయన క్లాసులో కూర్చుని, ఆయన ప్రవచనంలో కూర్చుని వింటున్నాడు. ఎప్పుడు భాగవతం విన్నట్టు తెలియనట్టు. అంతేకాదు, వ్యాసుని భాగవతం రాయడానికి ప్రేరేపించినటువంటి నారద మహర్షి, ఈ సుఖ మహర్షి యొక్క పరమ గురువు అయినటువంటి నారద మహర్షి కూడా అక్కడ కూర్చున్నాడు. అంటే నారదముని, వ్యాసముని, మహాముని వ్యాసముని ఇద్దరు కూర్చుంటే ఈ సుఖముని చక్కగా భాగవతాన్ని వివరిస్తున్నాడు. తన గురువు, తన పరమ గురువు ఇద్దరు కూర్చున్నారు, ఈయన భాగవతాన్ని చెబుతున్నాడు. అంటే శ్రీమద్ భాగవతం ఈ సుఖదేవ గోస్వామిని అంత శక్తివంతుడు చేసింది, ఎంపవర్మెంట్ ఇచ్చిందనమాట సుఖదేవ గోస్వామికి. గురువు నేను అంటే ఆయనకి ఆ భావన లేదు, నా గురువులకి నేను గురువుని అన్న భావన ఆయనలో లేదు. కానీ ఎటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ లేకుండా చాలా మంది గొప్ప గొప్ప ఋషులు, మునులు, వ్యాస మహర్షి, నారద మహర్షి స్వయంగా ఆయన చెప్పే భాగవత ప్రవచనంలో కూర్చుని వింటున్నారు, ఆస్వాదిస్తున్నారు. అది అఖిల శృతి సారాన్ని సుఖ మహర్షి చెప్తే శ్రోతలకు కలిగేటటువంటి సంతోషం. ఈ విధంగా భాగవతాన్ని సారంగా చెప్పారు. ఆ భాగవతాన్ని
భగవద్గీతని నలుగురికి పంచిపెట్టడం, ఆ జ్ఞానాన్ని అందరికీ అందేలా చూడడం, దాన్ని ప్రచారం అంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. అదే సార్. ఇక భగవద్గీతకు వస్తే, త్వరలోని గీతా జయంతి వస్తుంది కాబట్టి భగవద్గీతకు వస్తే, శ్రీమద్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడు చివరిలో, యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిలాష్యతి. ఎవరైతే గుహ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని, నేను అర్జునుడికి అందించినటువంటి ఈ గుహ్య జ్ఞానాన్ని ఎవరైతే నలుగురికి చెప్తారో వాళ్ళు నాకెంతో ప్రీతిపాత్రులు. వారికంటే ఇష్టమైన వాళ్ళు నాకు ఇంకెవరూ లేరు. అందరికన్నా వారే నాకు ఎక్కువ ఇష్టం అంటున్నాడు. చాలా మంది దానాలు చేస్తూ ఉంటారు. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, విద్యాదానం, చాలా చాలా దానాలు చేస్తూ ఉంటారు. మంచిదే దానం చేయడం. ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వారి పట్ల దయతో దానం చేయడం మంచిదే. కానీ దానాలన్నింటిలోకి గొప్ప దానం కూడా తెలుసా? మీరు అన్నదానం చేశారనుకోండి, వారి బాధను తెలుస్తున్నారు, ఆకలి బాధను తెలుస్తున్నారు. ఏదైనా కాలుకో వేడికో దెబ్బ తగిలింది, ఒంట్లో నల్లగా ఉంది, అనారోగ్యంగా ఉంది, వారికి మీరు చక్కగా మందులు ఇవ్వచ్చు. అదొక దానం. అంటే ఈ దానాలన్నీ శరీరానికి సంబంధించినటువంటి దానాలు. ఎదుటివారి శరీరం యొక్క బాగోగులు చూడడం అదొక రకమైనటువంటి దయ, వారికి చేసే సహాయం అదొక రకమైనటువంటి దానం. సో అది కావాలి, అభినందనీయమైనది కూడా. కానీ బాధలు శరీరానికి సంబంధించి మాత్రమే ఉండవు, మనసుకు సంబంధించిన బాధలు కూడా ఉంటాయి. ఎవరో ఏదో బాధపడుతున్నారు, మనసులో నలతగా ఉంది, శరీరంలో కాదు, మనసులో ఏదో నొప్పిగా ఉంది, ఏదో వెలుగులు వచ్చాయి, మనసు చాలా బాధలో మునిగిపోయింది. అప్పుడు వెళ్ళి కాస్త ఓదార్పునిచ్చి సానుభూతితో 4 మాటలు చెప్పి నేనున్నాను అని వారికి గుర్తు చేసి వారికి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే అదొక రకమైనటువంటి దయ, కరుణ, దానం. మీ సమయాన్ని వారికి వెచ్చిస్తున్నారు. ఫస్ట్ రకమైన మొదటి రకంలో ఏం చూసాం మనం, శరీరం మీద దయ చూపించాం. రెండవ స్థితిలో మనసు మీద దయ చూపించాం. కానీ ఈ రెండింటికన్నా గొప్పది, అతీతమైన దానం ఏమిటో తెలుసా? భక్తి దానం. ఆధ్యాత్మిక మార్గంలోకి బద్ధజీవుని తీసుకురావడం అత్యంత ఉత్తమమైనటువంటి దానం, దయ అని చెప్పవచ్చు. ఎదుటివారి శరీరంలో కలిగే మార్పులను చూసి, శారీరకంగా వాళ్ళు పడే బాధలను చూసి వారి మీద దయ చూపించడం ఒక ఎత్తు, మానసికంగా వారు బాధపడుతుంటే అది చూసి దయ చూపించడం అదొక ఎత్తు. కానీ ఆధ్యాత్మికంగా భక్తి లేకుండా అలమటిస్తున్నటువంటి బద్ధజీవుల మీద దయ చూపించి వారిని భక్తి మార్గంలోకి తీసుకురావడం అంతకన్నా అన్నింటికన్నా గొప్పది. నేను చివరిలో చెప్తున్నా, ఆఖరి ఘట్టంలో నిన్న క్లాసులో, తప్యంతే లోకతాపేన సాధవః ప్రాయసో జనాః పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః. చాలా చాలా గొప్ప వ్యక్తులు, డివోటీస్, వైష్ణవులు, వాళ్ళు తమ మీద ఎంతో అసౌకర్యాన్ని స్వీకరిస్తారు. ఎందుకు? ఎదుటివారికి కొంచెం సహాయపడాలని. తప్యంతే లోకతాపేన, వారి తాపాన్ని తగ్గించడానికి వీరు తపస్సు చేస్తూ ఉంటారు. పరదుఃఖ దుఃఖి అంటారు ఎటువంటి వైష్ణవుల్ని. తాము అసౌకర్యాన్ని స్వీకరించి ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం కేవలం శరీర సంబంధమైనది కాదు, మనసుకు సంబంధించినటువంటిది కాదు, ఆత్మకు సంబంధించినటువంటి సహాయం. మనం ఆత్మకు సహాయం చేస్తే, భక్తి లేని వారికి, భక్తిహీనుడికి భక్తిని ప్రసాదిస్తే అది నిజమైనటువంటి దానం. అదే ప్రచారం యొక్క సారం. చాలా మంది బద్ధజీవులు ఇదే అంతా ఈ ప్రపంచంలో జరిగే వింతలే అన్ని. ఇక్కడ నాకు కలిగే సంపదలు, పేరు, ప్రతిష్ట, ఇదే అంతా, ఇదే జీవితం అనుకునేటటువంటి వ్యక్తుల్ని మనం భక్తి మార్గంలోకి తీసుకురావాలి. ఇదే అంతా కాదు, భౌతిక జగత్తు, ఆ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పేరు, సంపద, పరువు, ప్రతిష్ట అంతా తాత్కాలికమే. ఆధ్యాత్మిక జగత్తు వేరే ఉంది, అందులో పుట్టుక లేదు,
చావు లేదు, జనన మరణాలకి అతీతం, వ్యాధికి వృద్ధాప్యానికి అతీతం, జన్మ మృత్యు జరా వ్యాధి అన్న విషయాలు అక్కడ లేనే లేవు. యత్కత్వాన్ని నివర్తంతే ధామ పరమమ్మ, అక్కడికి ప్రవేశించాలి. కేవలం పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్తే సరిపోదు. చాలా మంది అనుకుంటారు పాపం చేస్తే నరకానికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళడం అడాప్ట్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు కష్టపడి స్వర్గలోకానికి వెళ్ళినా కూడా అక్కడ ఎంతకాలం ఉంటారు చెప్పండి? మీకు పుణ్య ఫలితం అన్నంతకాలం మాత్రమే ఉంటారు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. మీ పుణ్యఫలం తరిగిపోగానే, బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోగానే స్వర్గం నుంచి భూలోకానికి రావాల్సిందే. మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎంతకాలంగా చేస్తారు? పైకి కిందకి పైకి కింద, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి ఎంతసేపు తిరుగుతూ ఉంటారు? విసుగు రావట్లేదు, బోరు కొట్టట్లేదు. ఈ బ్రహ్మాండ భ్రమణం అనే ఈ ప్రక్రియ నుంచి విముక్తులు కావాలి అంటే భక్తి మార్గాన్ని అవలంబించాలి. భక్తి మార్గాన్ని పాటిస్తే అప్పుడు ఈ పైకి కిందకి, స్వర్గలోకానికి, భూలోకానికి, పాతాళలోకానికి, నరకలోకానికి, అలా పైకి కిందకి వెళ్ళే ఈ గత్యంతరం తప్పుతుంది. మనం ఆధ్యాత్మిక జీవితం చేరుకోగలుగుతాం. దానికి భక్తి మార్గాన్ని ప్రచురించాలి. ఆ భక్తిని ప్రచారం చేయాలి. నలుగురికి ఆ భక్తుల స్ఫూర్తిని, ప్రేరణని కలిగించాలి. అదే ప్రచారం యొక్క సారం. ఇప్పుడు ఇటువంటి కార్యాలు చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. జనస్య కృష్ణ విముఖస్య దైవ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. కృష్ణ విముఖస్య అంటే భక్తి మార్గానికి, భగవంతుడికి విముఖంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తుల్ని భక్తి మార్గంలోకి తీసుకురావడం కోసం చాలా మంది భక్తులు, మహావైష్ణవులు ప్రయాణిస్తూ ఉంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో సైట్ సీయింగ్ చూడాలని కాదు వారి ఉద్దేశం. ఈ ప్రదేశం చాలా బాగుంటుంది, వెళ్ళి చూసొద్దాం, ఆ ఉద్దేశంతో ఎక్కడికి ప్రయాణించేవాడు. అక్కడ కొంతమంది ఉన్నారు, వారికి భక్తి గురించి 4 మాటలు చెప్తాం, దేవుడి గురించి 4 మాటలు చెప్తాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అలా ప్రయాణించే వాళ్ళలో ఒక అగ్రగణ్య భక్తుడు ఎవరంటే నారద మహర్షి. నారదుడు శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉంటే ఈ 12 స్కందాల్లో ప్రతి స్కందంలోనూ నారద మహర్షి పాత్ర ఉంటుంది. ఏదో ఒక స్కందంలో ఎవరో ఒక భక్తుడికి ఆయన భక్తిని బోధిస్తూనే ఉంటాడు. అది ఆయన పని. అసలు భక్తి శక్తితో ఉద్భవించాడు నారద మహర్షి. ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుపాదులు గారు 69-70 ఏళ్ల వయసులో భారతదేశం నుంచి అమెరికాకి ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన భక్తిని బోధించారు. అంటే కష్టం, శారీరకంగా చూస్తే కష్టం, చాలా కష్టం. ఆయన సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకి వాంతులు అయ్యాయి, సీ సిక్నెస్ అంటారు, చాలా వామిటింగ్ సెన్సేషన్, చాలా నాజియా ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత 2 హార్ట్ అటాక్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అవన్నీ తట్టుకుని ఎలాగైనా కృష్ణ భగవానుడి గురించి ఈ పాశ్చాత్య దేశంలో ఉన్న వ్యక్తులందరికీ చెప్పాలి, వారిని భక్తి మార్గంలోకి తీసుకురావాలి అన్నటువంటి సదుద్దేశంతో, పైగా గురువు గారు నాకు ఆదేశించారు, గురువు యొక్క కోరికని తీర్చాలి. ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఆదేశించారు, ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులకి ప్రచారం చేయి అని చెప్పారు. సో గురువు గారి యొక్క కోరిక తీర్చడం కోసం, ఇక తన హృదయంలో బౌద్ధ జీవుల పట్ల ఉన్నటువంటి దయని వ్యక్తపరచడం కోసం ఆయన అంత పెద్ద ప్రయాణాన్ని చేశారు, సాధించారు. ఈ విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు, మహావైష్ణవులు భక్తి మార్గాన్ని అందరికీ చెప్పడం కోసం ఎంతో పాటుపడతారు. ఇప్పుడు నారద మహర్షి ఎంతో మందికి విద్యని, ఆధ్యాత్మిక విద్యని, భక్తి మార్గాన్ని బోధించాడు. అందులో ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఒకసారి హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో ఆయన ఇంటికి ఆయన
భవనానికి దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడు ఇంకా ఆయన అనుచరులు అందరూ వచ్చారు. వచ్చి హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి కృతజ్ఞుడిని చెరబట్టడానికి ప్రయత్నించారు. అపహరించి స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. వారి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ మీ ప్యాలెస్ అంటూ బాగాలేదు, స్వర్గలోకంలో సుఖాలు బాగుంటే అక్కడికి తీసుకెళ్ళడానికి కాదు ఉద్దేశం. వారి ఉద్దేశం ఏమిటంటే ఆవిడ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని చంపడం వారి ఉద్దేశం. గర్భవతి, అప్పుడు కృతజ్ఞుడి గర్భవతి. ఆ కృతజ్ఞుడి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు పుట్టగానే చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ దేవతలు. ఆవిడ్ని లాక్కెళ్తున్నారు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై ఏం చేస్తున్నారు మీరు దేవతలారా అని ప్రశ్నించాడు. ఏమిటి ఇంకొకరి భార్యను మీరు ఇలా ఇలా ప్రోద్బలం చేసి తీసుకెళ్ళడం అది తప్పేనా, అది సబబేనా అని ప్రశ్నించాడు. అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు ఏమన్నారంటే, నారద మహర్షి అపార్థం చేసుకోవచ్చు, ఈ స్త్రీకి హాని చేయడం నా ఉద్దేశం కాదు, ఈ స్త్రీని మేము ఏ రకంగానే బాధించాం, కానీ ఆవిడ కడుపులో పెరిగే బిడ్డ హిరణ్యకశిపుడి సంతానం కాబట్టి హిరణ్యకశిపుడు ఎంత గొప్ప రాక్షసుడు ఆ బిడ్డ కూడా అంత గొప్ప రాక్షసుడు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ బిడ్డ అంత మహారాక్షసుడై ఈ విశ్వం మొత్తాన్ని కబళించక ముందే బాధించక ముందే సంహరించాలని మేము తల పెట్టాం. కాబట్టి ఈ తల్లి బిడ్డకి జన్మనివ్వగానే ఆ బిడ్డని చంపేస్తాం, అప్పుడు తల్లిని వదిలేస్తాం అని అన్నారు. పెద్ద ప్లాన్, అదేదో పెద్ద మహా ప్లాన్ వేసినట్టు వాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ నారద మహర్షి ఏమన్నాడంటే, లేదు ఈ ప్లాన్ బాగాలేదు, ఫస్ట్ మీ అండర్స్టాండింగ్ తప్పు. కేవలం ఒక రాక్షసుడు బిడ్డ అయినంత మాత్రాన ఆ బిడ్డ కూడా రాక్షసుడు అవ్వాలనే రూల్ లేదు. డాక్టర్ కొడుకులందరూ డాక్టర్లు అవుతున్నారా? ఇంజనీర్ కొడుకులందరూ ఇంజనీర్ అవుతున్నారా? యాక్టర్ కొడుకులందరూ యాక్టర్లు అవుతున్నారా? రాక్షసుడి కొడుకులందరూ అందరూ రాక్షసులు ఎందుకు అవుతారు? అవ్వాల్సిన అవసరం. మహాభక్తుల కొడుకులందరూ భక్తులు అవుతున్నారా? చెప్పండి. చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు భక్తి మీద ఇంట్రెస్ట్ అవుతుంది సార్. అలాగే రాక్షసుల బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ రాక్షసులు అవ్వాలని రూల్ ఏం లేదు, వాళ్ళు మహాభక్తులు కావచ్చు. ఎందుకంటే భక్తికి పవిత్రమైనటువంటి మనసు, చక్కటి సంకల్పం, పట్టుదల ఇవి కావాలి, కానీ జన్మతో పని లేదండి భక్తికి. మీరు ఏ వంశంలో జన్మించారు, ఏ దేశంలో జన్మించారు, ఏ వర్ణంలో జన్మించారు, దానికి భక్తికి ఎటువంటి సంబంధమే లేదు. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యాగజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుధాం నో ధనం వంశః కో విదురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. వ్యాధస్య ఆచరణం, వ్యాధుడిని ఒక బోయవాడికి ఏం ఆచారం తెలుసు, ఏం వ్యవహారం తెలుసు. వ్యాధస్య ఆచరణం, ఎటువంటి ఆచరణ లేదు, అయినా కూడా భక్తుడయ్యాడు. ధ్రువస్య చ వయో, ధ్రువుడు వయసు అంతా 5 ఏళ్ల బాలుడు, అయినా మహాభక్తుడయ్యాడు. విద్యా గజేంద్రస్య, గజేంద్రుడు ఏమన్నా మహావిద్యావంతుడా, మహాపండితుడా? ఒక ఏడు, శరీరం పెద్దది, కానీ విద్యం లేదు, పాండిత్యం లేదు, అయినా కూడా మహాభక్తుడు. విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం. కుబ్జ ఏమైనా సౌందర్యవత, అంత అందగత్త కాదే, గూనితో నడుస్తూ ఉంది మథుర వాడలో. అయినా కూడా భగవంతుడికి కాస్త చందనాన్ని అర్పించి సౌందర్యాన్ని పొందింది, దానికన్నా ముందు భక్తిని పొందింది, ప్రేమని పొందింది. సౌందర్యం కాదు ఆవిడ పొందినటువంటి గొప్ప ఐశ్వర్యం, భగవంతుని పట్ల ప్రేమ, భక్తి, అంకిత భావం, అది ఇంపార్టెంట్. సరే, కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుధాం నో ధనం. అంటే భక్తికి కావాల్సింది ధనం. సుధాముడికి ఎంత ధనం ఉంది? సుధాముడికి దగ్గర 5 పైసలు లేదు, తినడానికి తిండి లేదు, ఇంట్లో కట్టుకోవడానికి బట్ట లేదు. ఆయన భవతిలో, ఆయన పంచులో కనీసం 100 రంధ్రాలు ఉంటాయి.
కుట్టుకోవడానికి శుద్ధితరం కూడా లేదు, ముడేసుకుంటాడు, ఇలా ముడేసుకుంటాడు అంతే. సుధామోదం అంటే మనం భక్తులం కావాలంటే, భగవంతుడికి ప్రీతిపాత్రం కావాలి అంటే మనకి కావాల్సింది డబ్బు కాదు, అందం కాదు, విద్య కాదు, ఇంకేమిటి ఆచార వ్యవహారాలు కాదు, ఒక గొప్ప వంశంలో జన్మ కాదు, వయస్సు కాదు. ఇవన్నీ ఉదాహరణ చూసేస్తామా. యాదస్య ఆచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుధం నో ధనం. ఈ 5 క్వాలిఫికేషన్స్ కాదు, 5 ఎగ్జాంపుల్స్ చూసాం. వంశః కో విదురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం. వంశం కావాలా? మీరు గొప్ప వంశంలో జన్మిస్తేనే మీరు మహాభక్తులు అవుతారా? కానీ కాదే. వంశః కో విదురస్య, విదురుడి వంశం ఏమిటి చెప్పండి. విదురుడి వంశం దాసిపుత్రుడు ఆయన. అంబాలిక భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క దాసిని పంపించారు వ్యాస మహర్షి దగ్గరికి. కానీ ధైర్యంగా నిలబడింది. ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో విదురుడు పుట్టాడు. అలా చూస్తే మనం ఈ వంశంతో పని లేదు, జాతితో పని లేదు, కులంతో పని లేదు. వంశంకో విదురస్య యాదవపదే ఉగ్రస్య కిం పౌరుషం. పౌరుషం కావాలా? భక్తిలో పెరగాలి అంటే, భక్తిలో పురోగతి చెందాలంటే మీకు కావాల్సింది పౌరుషమా? ఫిజికల్ స్ట్రెంత్ కాదే. ఉగ్రసేన మహారాజు ఎంత పౌరుషం ఉంది, ఎంతమందిని సంహరించాడు, ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు లేదే. కానీ కృష్ణుడు భక్తుడు. భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. భగవంతుని మెప్పించాలంటే కేవలం భక్తి భావం ఉండాలి. భక్తి ప్రియో మాధవ, మాధవుడు భక్తి ప్రియుడు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కథకు వస్తే, మన నారద మహర్షి దేవతలందరితో ఏం చెప్తున్నాడంటే, మీరందరూ అపోహలో ఉన్నారు. హిరణ్యకశిపుడు సంతానం కదా అని హిరణ్యకశిపుడి కొడుకు కూడా రాక్షసుడు అవ్వాలనే రూల్ లేదు. ఈ తల్లి ఒక రాక్షసుడికి జన్మనివ్వట్లేదు. ఒక రాక్షస రాజు భార్య అయినా కూడా రాక్షసుడికి తల్లి కాదు. ఈవిడికి పుట్టబోయే బిడ్డ మహాభాగవతోత్తముడు అవుతాడు, మీకన్నా గొప్ప భక్తుడు అవుతాడు. కాబట్టి ఈ స్త్రీని చెరబట్టడం తప్పు, ఆ శిశువుని సంహరించాలనుకోవడం తప్పు అని నారద మహర్షి చెప్పాడు. దేవతలందరికీ జ్ఞానోదయం కలిగింది. అసలు నారద మహర్షి చెప్పిన మాట నమ్మశక్యంగా లేదు. ఒక రకంగా చెప్పాలండి, హిరణ్యకశిపుడి బిడ్డ వెంటనే మహాభక్తుడు ఎలా అయిపోతాడు గౌరవంతో చెప్పండి. కానీ నారద మహర్షి చెప్పాడు కాబట్టి నమ్మేశారు వీళ్ళు. నమ్మడం మాత్రమే కాదు, ఆ తల్లికి కృతజ్ఞతకి నమస్కరించారు, సాష్టాంగ వందనం చేశారు, ప్రదక్షిణం చేశారు. ఆ తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి ఒక భక్తుడికి నమస్కరించారు. నమస్కరించి ఆ తల్లిని నారద మహర్షి యొక్క సంరక్షణలో వదిలిపెట్టి వాడు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ నారద మహర్షి కృతజ్ఞతని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి, అమ్మ, నీ భర్త తన తపస్సు ముగించుకుని ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు నా ఆశ్రమంలో సురక్షితంగా ఉండొచ్చు, ఎవరు నిన్ను బాధించరు. సో గర్భవతి అక్కడ కూర్చుంది, ఆ ఆశ్రమంలో అలా వెయిట్ చేస్తుంది. అప్పుడు నారద మహర్షి ఆవిడ మీద ఉన్నటువంటి దయలో, నిజమైన దయ ఏమిటి? శరీరం మీద చూపించే దయ కాదు, మనసు మీద చూపించే దయ కాదు, చూపించాలి. కానీ దానికన్నా గొప్ప దయ ఆత్మ మీద చూపించే దయ. ఆత్మ మీద దయ అలా చూపిస్తాం మనం. జగన్నాథ్ ఆత్మ మీద దయాలు చూపిస్తాం, ఆ ఆత్మకి భక్తిని బోధిస్తూ చూపిస్తాం. అప్పుడు మన నారద మహర్షి ఈ కృతజ్ఞతకి భక్తి మార్గాన్ని బోధిస్తున్నాడు. కానీ ఆవిడ సరిగ్గా వెళ్ళలేకపోయింది. ఎందుకు? మనసులో ఏదో ఆందోళన, మనసులో ఏదో వెలితి. నా భర్త ఎప్పుడు వస్తాడు? తపస్సు ముగించుకొని మళ్ళీ ఎప్పుడు వస్తాడు నా భర్త? ఆల్రెడీ నా బిడ్డ మీద ఒక అటాక్ జరిగింది, చంపబోయారు ఈ దేవతలు, ఇంకేం ఉపవాదం రాబోతుందో, ఇంకేం కష్టాలు రాబోతున్నాయో అని
భర్త గురించి బిడ్డ గురించి ఆలోచిస్తూ క్లాస్ మీద ధ్యాస పెట్టలేదు. మీలో ఎంతమందికి క్లాస్ జరుగుతున్నప్పుడు మనసులో ఇంకేవో ఆలోచనలు ఉంటుంటాయి? ఇప్పుడు వేరే విషయాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? కేవలం నారద మహర్షి గురించి ఆలోచిస్తున్నారా? మనం క్లాస్ వింటూ ఉంటాం, గంట సేపు కూర్చుంటాం. ఆ గంటలో అరగంట 55 నిమిషాలు 59 నిమిషాలు తెలియదు మనకి. మన సబ్జెక్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం, ఏవో ఆలోచనలు మధ్యలో చూస్తూ ఉంటాం. చూస్తే ఓకే, రాకపోయినా చూస్తూ ఉంటాం, బోరు కొడుతూ ఉంటుంది. అలాగే ఈవిడికి కూడా అప్పుడు ఆవిడ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, అయినా కూడా డిస్ట్రాక్షన్ అనమాట. కృతజ్ఞతి నారద మహర్షి క్లాస్లో కూర్చుని, అది 100 మంది ఉన్న క్లాస్ కాదు, 1-to-1 క్లాస్. అది ఇంకా దారుణం. క్లాసులో ఉన్నది మీరు ఒక్కలే. టీచర్ ఒక్క స్టూడెంట్కే చెప్తున్నాడు పాఠం. ఆ ఒక్క స్టూడెంట్ కూడా వినకపోతే ఇంకెవరు చెప్తారు? సో ఎదురుగా ఉన్నది కేవలం కృతజ్ఞతే. నారద మహర్షి 1-to-1 క్లాస్ ఇస్తున్నాడు, అయినా కూడా ఆవిడ ధ్యాస మాత్రం ఇంకెక్కడో ఉంది, మనసు ఎక్కడో ఉంది. కానీ కనపడకుండా ఇంకో స్టూడెంట్ కూర్చున్నాడు అక్కడ. ఎక్కడ? ఆవిడ కడుపులోనే కూర్చున్నాడు. ఎంతో శ్రద్ధగా ఉంటున్నాడు. ఎంత శ్రద్ధగా ఉంటున్నాడంటే మూము కొడుతున్నాడు. నారద మనిషి చూశాడు, సరిగ్గా వినట్లేదు అనిపించింది. కానీ నేను వింటున్నాను అన్న ఎష్యూరెన్స్ ని కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రహ్లాదుడు నారద మహర్షికి ఇచ్చాడు. సరే, ఒక స్టూడెంట్ వింటున్నాడు కదా, క్లాస్ కంటిన్యూ చేశాడు. ఒకరిని వినాలండి, లేకపోతే కృష్ణం. క్లాస్ చెప్పేవాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలంటే వినేవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు నారద మహర్షి అంత గొప్ప వైష్ణవుడు, కానీ ప్రహ్లాదుడు ఇంకా కడుపులోనే పెరుగుతున్నటువంటి బిడ్డ. ఎలా వినగలడు చెప్పండి? ఇప్పుడు 2 ఏళ్ల పిల్లాన్ని ఇక్కడ కూర్చోబెడితే ఒక క్లాస్ వింటాడు, అర్థం చేసుకోగలుగుతాడు. అంత పెద్ద ఫిలాసఫీ. నార్మల్ సింపుల్ కథలు మాత్రమే చెప్పలేదు, ఫిలాసఫీ చెప్తున్నాడు. అంత సిద్ధాంతం, తత్వం అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత ఒక చిన్న పసిబిడ్డకు ఉందా? ఇంకా పుట్టనటువంటి పసిబిడ్డకు ఉందా? కడుపులోనే, తల్లి కడుపులోనే ఉన్నటువంటి నెలల పసికందుకి ఇంకా అంత పరిపక్వత ఉంటుందా? ఉంటుంది. కానీ వైష్ణవుల అనుగ్రహం లభిస్తే ఒక చిన్న బిడ్డ అయినా కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకోలేని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటాము, ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు క్లాస్కి వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళు అడిగే ప్రశ్నలు అప్పుడప్పుడు పెద్దవాళ్ళ కన్నా చాలా తెలివితేటలు వీళ్ళకే ఉన్నాయని అర్థమైపోతుంది. వాళ్ళు చక్కగా శ్లోకాలు నేర్చుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళకి అనిపిస్తుంది, అదే నాకు రావట్లేదు, మా సిగ్ చేస్తున్నాడు, వీళ్ళ మధ్యలో క్లాస్ కూర్చోవాలంటే అని. పిల్లలు ఎక్కువ ఎటెంటివ్గా ఉంటారు, పెద్దవాళ్ళు పెద్దగా ఉండైపోతారు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇంకా పుట్టకపోయినా కూడా వింటున్నాడు. అంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు ఉంటాయి. జూమ్ క్లాస్ ఉంది, మీ వైఫై బాగుంది అనుకోండి, ఆ స్పీకర్ చెప్పే మాట వినే వాళ్ళకి వినిపిస్తుంది. వైఫై బాగాలేదనుకోండి, మీ వైఫై బాగోకపోతే మీ చెప్పే మాట అక్కడికి వెళ్ళదు. మీరు క్లాస్ ఇస్తున్నప్పుడు వాళ్ళ వైఫై బాగోకపోతే మీరు చెప్పే మాట కూడా వెళ్ళదు. అంటే కమ్యూనికేషన్ జరగదు సిగ్నల్ సరిగ్గా లేకపోతే. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ ఏమిటి? ఈగర్నెస్, ఎంతూజియాజం. అంటే వినాలి అనేటువంటి ఉత్సుకత, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధతో ప్రహ్లాదుడు వింటున్నాడు. తర్వాత ఎంతో దయతో నారద మహర్షి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్ ఏవి ఎఫెక్ట్ చేయలేరు. మన నారద మహర్షి చెప్పే ఆ బోధన ప్రహ్లాదుడి హృదయంలోకి వెళ్ళిపోయింది, సూటిగా వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే నారద మహర్షి అంత గొప్ప వైష్ణవుడు కాబట్టి కడుపులో బిడ్డకు కూడా భక్తి గురించి చెప్పగలడు, వినే ఉత్సుకత ఉంటే. కానీ మనకి వినే శక్తి లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, ఎంత గొప్పవాడు చెప్తున్నా కూడా ఏం ఎక్కదండి తలకి. కానీ వినడానికి మనకి కాస్త కూస్తో ఒక ఉత్సుకత కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. కేవలం ఇదే కాదు,
ఈ ప్రహ్లాదుడు పుట్టి కాస్త పెరిగి 5 ఏళ్ల బాలుడు అయిన తర్వాత ఈ 5 ఏళ్ల బాలుడు స్కూల్కి వెళ్ళాడు. ఎవరు స్కూల్కి వెళ్ళాడు? షండామర్క స్కూల్కి వెళ్ళాడు. అంటే ఎవరు షండామర్కలు? శుక్రాచార్యుడి యొక్క సంతానం. శుక్రాచార్యుడి యొక్క బిడ్డలు ఒక గురుకులం నడుపుతున్నారు. అందులోకి వెళ్ళి కూర్చున్నాడు మన ఈయన విద్యాభ్యాసం కోసం. అప్పటికే విద్యాభ్యాసం అయిపోయింది, ఆయన నార్మల్ చేసేసాడు. అయినా కూడా మళ్ళీ విద్యాభ్యాసం చేయాలని ఆ విషయం తెలియదు కదా హిరణ్యకశిపుడికి. స్కూల్కి పంపించాడు పిల్లని. అక్కడ ఈ పిల్లోడు మన ప్రహ్లాదుడు షండామర్కలు తన గురువులు చెప్పే పాఠాలు వినట్లేదు. తన తోటి విద్యార్థులకు తానే పాఠాలు చెప్తున్నాడు. ఆయన టీచర్ అయిపోయాడు అక్కడ. 5 ఏళ్ల టీచర్. 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అంటే టీచర్ కాదు, 5 ఏళ్ల వయసు ఉన్న టీచర్. అందరికి చెప్తున్నాడు. అంటే 5 years ఓల్డ్ బాయ్, ఒక 5 ఏళ్ల బాలుడు ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తే మిగిలిన 5 ఏళ్ల పిల్లలందరూ వింటున్నారండి, శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళకి ప్రహ్లాదుడు చెప్పే పాఠాలు ఎంతో రుచికరంగా అనిపించాయి. షండామర్కలు చెప్పే పాఠాల కన్నా ప్రహ్లాదుడు చెప్పే పాఠాలు ఎంతో చక్కగా రుచికరంగా ఉన్నాయన్నమాట. అందుకే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు, అందరూ వైష్ణవులుగా మారిపోతున్నారు. మనం కనుక సదుద్దేశంతో భక్తి గురించి నలుగురికి చెప్పాలనుకుంటే ఆ ఉద్దేశం చాలు భగవంతుడి యొక్క కృపని ప్రేరేపించడానికి. ప్రహ్లాదుడు చెప్పే పాఠాలు వీళ్ళలో పరివర్తన కలిగిస్తున్నాయి. నారదమని చెప్పే పాఠం ప్రహ్లాదుల్లో పరివర్తన కలిగించింది. ప్రహ్లాదుడు రాక్షస బిడ్డ అయినా కూడా, రాక్షసుల వంశంలో జన్మించినా కూడా, ఇంకా తల్లి గడుపులో ఉన్నా కూడా ఆ భక్తిలో స్ఫూర్తిని పొందగలిగాడు. అలాగే ప్రహ్లాదుడు 5 ఏళ్ల బాలుడైనా కూడా భక్తిలో స్ఫూర్తిని తన తోటి విద్యార్థులకు కలిగించగలిగాడు. సాధారణంగా చూస్తే ఇది చాలా అసాధ్యం. ఒక 5 ఏళ్ల పిల్లవాడు చెప్తున్నాడు భక్తి గురించి, మిగిలిన 5 ఏళ్ల అంటే మహావిష్ణువులు అయిపోతున్నారు, అది జరగదు. కడుపులో బిడ్డకి మీరు దేవుడి గురించి చెప్తున్నారు, చక్కగా కొడుతూ చక్కగా వింటున్నాడు, అది కూడా జరగదు. కానీ భగవంతుడి యొక్క దయ వల్ల ఏదైనా జరుగుతుంది. మనలో పరిపక్వత ఉండాలి, మనలో ఆ సదుద్దేశం ఉండాలి. అప్పుడు ఎవరికైనా భక్తి మార్గాన్ని బోధించగలుగుతారు. భక్తి మార్గాన్ని బోధించడానికి కృష్ణతత్వం తెలిసి ఉండాలి, కానీ వయసుతో నిమిత్తం లేదండి, పరిస్థితులతో నిమిత్తం లేదు, వంశంతో నిమిత్తం లేదు. ఏ వంశంలో జన్మించినా కూడా భక్తిని నేర్చుకోవచ్చు, భక్తి గురించి చెప్పవచ్చు. పలానా బ్రాహ్మణ వంశంలో పుడితే అని భక్తి గురించి బోధించగలుగుతాం అని ఎక్కడ రాసి లేదండి. అసలు మనం బ్రాహ్మణులం కాదు, క్షత్రియులం కాదు, మనం బ్రహ్మచారులం కాదు, గృహస్థులం కాదు, మనకి ఎటువంటి వర్ణం లేదు, ఎటువంటి వాష్యం లేదు ఆత్మకి. కానీ ఈ భౌతిక జగత్తులో ఒక మానవ రూపం ధరించినప్పుడు పలానా వర్ణానికి చెందిన వారమని, పలానా ఆశ్రమానికి చెందిన వారమని అలా చెప్పాల్సి వస్తుంది, వ్యవహారిక కన్వెన్షనల్. కానీ మన చైతన్య మహాప్రభు ఏమంటారంటే రథయాత్రలో, నాహం విప్రో న చ నరపతేర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీ న చ గృహపతేర్నో వనస్థో యతిర్వా కింతు ప్రోజ్యం నిఖిల పరమానంద పూర్ణామృతాధేర్ గోపీ భర్తు పదకమలయోర్దాస దాస దాస. నాహం విప్రో, నేను బ్రాహ్మణుని కాదు, నచ నరపతిర్, నేను రాజుని కాదు అంటే క్షత్రియుని కాదు, నాపి వైశ్యో, వైశ్యుని కాదు, నా శూద్రుని కూడా కాదు, ఏ వర్ణానికి చెందినటువంటి వాడిని కాదు నేను. తర్వాత నాహం వర్ణీన చ గృహపతిర్నో వనస్థో యతిర్వా, నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుని కాదు, వానప్రస్థుని కాదు, సన్యాసిని కాదు, ఏ వర్ణానికి చెందిన వాడిని కాదు, ఏ ఆశ్రమానికి చెందిన వాడిని కాదు. అని ఎవరు? గోపీ భర్తు పదకమలయోర్దాస దాస దాస. ఆ గోపీజన వల్ల పడినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి దాసుడు, దాసదాసుని, ఆయన దాసులకు దాసుడు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. ఆయన సేవకులైనటువంటి, ఆయన సేవకుల 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 సేవకులు నేను సేవకుడు అంటున్నాడు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. కులశేఖరాలు అన్నమాట. గోపీ భర్తు పదకమలయో దాస దాస దాసానుదాస, చైతన్య మహాప్రభు అన్నమాట. ఇలా ఎంతోమంది మహాభక్తుల్ని తమను తాము దాసులుగా పరిగణించుకుంటున్నారు. ఫలానా వర్ణానికి చెందిన వారిని, ఇది నా వర్ణం, ఇది నా ఆశ్రమం, ఇది నా దేశం, ఇది నా వంశం, ఇది నా కులం, ఇది నా జాతి, ఇది నా డబ్బు, ఇది నా సంపద, ఇది నా ఇల్లు,
ఈ కన్నా భావన కన్నా నేను భగవంతుడి భక్తుడిని అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన పెద్ద లిస్ట్ అంతా తాత్కాలికం, ఇది శాశ్వతం. మనం భక్తులు అన్నమాట శాశ్వతం. ఇక మనం వేరే డెసిగ్నేషన్స్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ తాత్కాలికం. దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఆ బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో, ఎలా నిర్వహించాలి, అది బాధ్యత. ఓకే, చేస్తాం. కానీ దానికన్నా గొప్ప బాధ్యత ఏమిటంటే భక్తిని ఆచరించడం అన్నింటికన్నా గొప్ప బాధ్యత. ఆ బాధ్యతని అందరికీ గుర్తు చేయడం ప్రచారం యొక్క సారం. ప్రచారం అంటే మీరు ఏం ప్రచారం చేస్తున్నారు, ఏ విషయాన్ని నలుగురికి చెప్తున్నారు? చాలా చాలా చెప్పొచ్చు, కానీ అన్నింటిలో చెప్పదగినటువంటి విషయం మీరు భక్తులు, మీరు భగవంతుడి అంశలు, మీరు భగవంతుడి సేవకులు. ఆయన సేవే మీ పరమార్థం. ఆయనకి మీకు ఒక శాశ్వతమైనటువంటి బంధం ఉంది. ఆ బంధాన్ని, ఆ రిలేషన్షిప్ని పునరుద్ధరించుకోవడమే మానవ జీవితం యొక్క ధ్యేయం అన్న మాట చెప్పాలి నలుగురికి. పదే పదే చెప్పాలి. అలా చెప్తే అప్పుడు అందరిలో పరివర్తన వస్తుంది. మనం కూడా భగవంతుడికి దగ్గర అవుతాం. అందరినీ భగవంతుడి బిడ్డలుగా గుర్తించాలి. అందరినీ భగవంతుడి బిడ్డలుగా గుర్తించే విధంగా చెయ్యాలి. అది ప్రచారం యొక్క సారం. ఇప్పుడు ఒక కథ ఉంది, శ్రీమద్ భాగవతం 4వ స్కంధంలో. అక్కడ ఏం చెప్పారంటే, పృథు మహారాజు తెలుసా? పృథు మహారాజు గురించి తెలుసా? ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేయాలని ప్రయత్నించాడు. ఆయన 99 యజ్ఞాలు చేసేసాడు. ఇక 100వ యజ్ఞం చేస్తున్న సమయంలో ఇంద్రుడు కొంచెం ఈర్ష్యపడి తన యాగాశ్వాన్ని అపహరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, సరే నువ్వు 100వ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మహావైష్ణవుడివి, నీకు యజ్ఞాలతో, యాగాలతో, జపాలతో, తపాలతో, హోమాలతో సంబంధం లేదు, నువ్వు వైష్ణవుడిగా ఆపేసేయి. అనవసరంగా ఇంద్రుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. పెద్ద కథ నేను చెప్తున్నాను. అప్పుడు ఆపేశాడు. అంటే బ్రహ్మదేవుడి మాటకి విలువనిచ్చి, గౌరవాన్ని ఇచ్చి ఆయన ఆపేశాడు. తనలో ఉన్నటువంటి ఆ విధేయతను గమనించి మన విష్ణువు ఎంతో మెచ్చుకుని తన గరుడ వాహనం మీద మన పృథు మహారాజు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పృథు మహారాజు చక్కగా ఎన్నెన్నో స్థుతులు చేస్తున్నాడు. ఏమన్నాడంటే, వరాన్ విభోద్వరదేశ్వరాద్భుత కథం ప్రణీతే గుణ విక్రియాత్మనం ఏనారకాణాం అపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వ్రణేన చ. వరాన్ విభోద్వరదేశ్వరాద్భుత, స్వామి నువ్వు ఎన్నెన్నో వరాలను ఇవ్వచ్చు, కానీ నాకు కావలసింది ఏ వరమో నీకు తెలుసా? నాకు ముక్తి అక్కర్లేదు, స్వర్గలోక సంపద అక్కర్లేదు, ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి పదవి అక్కర్లేదు, పేరు ప్రతిష్ట పలుకుబడి ఏమి ఐశ్వర్యం అక్కర్లేదు. నాకు కావలసింది ఏమిటంటే నీ యొక్క కథల్ని, నీ యొక్క నామ రూప గుణ లీల యొక్క వర్ణనని నీ భక్తుల ద్వారా వినడం నాకు అది కాదు. సముత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిల స్మృతిం పునర్విస్మృత తత్వవత్మనాం కుయోగినాం నో వితరత్యలంబరై. అంటే స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో, ఎప్పుడైతే మహాభక్తులు భగవంతుడి యొక్క లీలలు చక్కగా వర్ణిస్తున్నారో, వారి ముఖం నుంచి కృష్ణుడి యొక్క నామరూప గుణ లీల వర్ణన బయటకు వస్తుందో, ఆ వర్ణన కనుక మన చెవిలోకి వెళ్తే మనం మరచిపోయిన విషయాలన్నీ గుర్తొస్తాయి. మనం చాలా మర్చిపోతుంటాం, కానీ ముఖ్యంగా మనం మర్చిపోయిన విషయం ఏమిటో తెలుసా? మనకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ శాశ్వత సంబంధాన్ని మర్చిపోయినాం. మనకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనే బాంధవ్యాన్ని మర్చిపోయి భగవంతుడిని ప్రేమించకుండా ఈ భౌతిక సుఖాలని, సంపదల్ని, సదుపాయాలని ప్రేమిస్తుంది. మన ప్రేమ డైవర్ట్ అయిపోయింది. అసలు ప్రేమ సైడ్ లైన్ అయిపోయింది. ఆ ప్రేమను గుర్తు చేస్తారు. అదే ప్రచారం ఉంటుంది. మీరు భాగవతాన్ని నలుగురికి చెప్తే మీ మనసులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, మీ మనసులో భగవంతుడి పట్ల భక్తి ఉంది కాబట్టి
ఆ భక్తి మీ ముఖం ద్వారా మీ నోటి ద్వారా అలా బయటికి వస్తుంది కాబట్టి అది ఎవరి చెవిలోకైనా వెళ్తే వారి మనసులో కూడా భక్తి భావాన్ని పెంపొందిస్తుంది కాబట్టి అటువంటి ప్రచారం చేయాలి. ఈ విధంగా మన పృథు మహారాజు నాకు నీ భక్తుల నుంచి నీ యొక్క లీలని వినే భాగ్యాన్ని ప్రసాదించి ఇంకేం అక్కర్లేదు అన్నాడు. మనం ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ మనం చెప్పే మాటలు స్వీకరించారండి. మీరు భక్తి గురించి చెప్తున్నారు, భగవంతుడి గురించి చెప్తున్నారు, వాళ్ళే వినట్లేదు. ఎవరైనా చూసారు మీరు ఎలా ఎప్పుడైనా ప్రవర్తించారు? ఎవరో భక్తులు మనకి చెప్తున్నారు దేవుడి గురించి, మీరు లేదు కాదు కాదు అని ఏమైనా తిరస్కరించారా? మొదట్లో అట్లీస్ట్ కష్టమైందా మీకు భక్తి మార్గాన్ని స్వీకరించడం? ఎంతమంది కష్టమై ఉంటుంది? ఇనిషియల్ డేస్ కొంచెం టైం పట్టేది కదా టీచర్స్కి మిమ్మల్ని భక్తి మార్గంలో తీసుకురావడానికి. అలాగే మీరు ప్రచారం చేస్తున్నప్పుడు వెంటనే వాళ్ళందరూ ప్రతిస్పందిస్తారా? టైం పడుతుంది. వాడికి పుస్తకం చూపితే మా దగ్గర ఉంది అంటారు. చదువుతున్నా చదవలేదు అంటారు. చదవడానికి నేను హెల్ప్ చేస్తాను, అక్కర్లేదు అంటారు. నాకు తెలిసి ఆల్రెడీ అంటారు. చదవాల్సిన అవసరం ఉందండి, అంతా తెలుసు అంటుంటారు. ఒకసారి ప్రచారం చేస్తున్నప్పుడు దాదర్ రథయాత్ర సమయంలో 10 ఏళ్ళ క్రితం ఒక ఆయన వచ్చాడు. ప్రతిరోజు కృష్ణుడు నాకు కల్లో కనిపిస్తాడు అని చెప్తున్నాడు. ప్రతిరోజు చూస్తాను నేను కల్లో కృష్ణుడిని అంటే మహాభక్తుడేమో. కానీ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు ఎలా చేశాడు నా జీవితం? అదే దానికి ఎందుకు సమాధానం చెప్పడం అంటే, మనలో ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు దేవుడిని కల్లో కనిపిస్తున్నాడు. ఆయన రోజు మీకు జరుగుతుంది కదా మీ కల్లో. ఆ కల్లో అడిగేసి ఏంటి స్వామి సంగతి ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు నా జీవితంలో? ఆయన కొంచెం తాగేస్తున్నాడు. ఆ విషయం మాకు పెద్దగా అర్థం కాలేదు. కొంతమంది స్మార్ట్గా ఉన్నాడు కదా, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు చెప్పారనమాట. ఆయన అడిగి మమ్మల్ని అడుగుతాను, నాకు తెలీదు. భగవంతుడితో నీకున్నంత పరిచయం మాకు లేదు కాబట్టి మీరే చెప్పాలి, మీరే అడగాలి అని చెప్పారు. కొంతమంది అలా ఉంటారనమాట. ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది స్వీకరించాలి మీరు చెప్పే మాటలు. మనకి కాస్త ఓర్పు కావాలి, సహనం కావాలి. సరే, నారద మహర్షి దగ్గరికి వెళ్తాం. నారద మహర్షికి ఉన్నటువంటి ఎంతో మంది శిష్యుల్లో ధ్రువుడు ఒకడు. ధ్రువుడుకి కొంచెం అవమానం జరిగింది. 5 ఏళ్ల వయసులో అవమానం జరిగింది. 5 ఏళ్ల వయసులో వాడికి అవమానం ఏమిటో, మర్యాద ఏమిటో, నింద ఏమిటో, స్తుతి ఏమిటో తెలియదు. కానీ ధ్రువుడు తెలిసిపోయింది. నా పెనతల్లి నన్ను అవమానించింది, నా తండ్రి ఒళ్ళో కూర్చోకుండా, సింహాసనం మీద కూర్చోకుండా పొమ్మని చెప్పింది నన్ను అని చెప్పి కొంచెం పగతో కోపంతో ఏం చేశాడంటే ఇల్లు వదిలిపెట్టి అడవిలోకి వచ్చేసాడు. ఎందుకు? నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోనివ్వలేదు. నా తండ్రి ఏమిటి, నా తాత, నా ముత్తాత కన్నా పెద్ద స్థాయిలో నేను కూర్చుంటాను. తండ్రి ఎవరు? ఉత్తానపదుడు. ఉత్తానపదుడు తండ్రి ఎవరు? స్వయంభూముడు. స్వయంభూముడు తండ్రి ఎవరు? బ్రహ్మ. అంటే బ్రహ్మ పదవి కన్నా గొప్ప పదవి కావాలి ఈ ధ్రువుడికి. 5 ఏళ్ళ పిల్లాడు. చూడండి ఎంత పెద్ద కోరిక. 5 ఏళ్ళ పిల్లాడు అసలు ఏంటంటే తెలియదు. అయినా పది అటువంటి స్థాయిలో కూర్చోవాలి నేను అని చెప్పి కోరికతో ఇల్లు వదిలేసి, పేరెంట్స్ వదిలేసి, భవనం వదిలేసి వచ్చేసాడు. అడవిలోకి వచ్చేసాడు. అప్పుడు నారద మహర్షి కనిపించాడు. ఆయన ఏంటి సంగతి, చిన్న పిల్లాడు, అడవిలో ఏం చేస్తున్నాను? చాలా క్రూర మృగాలు సంచరించే అడవిది, ఏమైనా జరగచ్చు నీకు, వెళ్ళి ఇంటికి వెళ్ళు, ఆడుకో, ఇలా తిరగకూడదు 5 ఏళ్ళ బాలుడు అంటే. లేదు లేదు, నా పెద్దలు నన్ను అవమానించింది, నా తండ్రి వెళ్ళి కూర్చొనివ్వలేదు, సింహాసనం మీద కూర్చొనివ్వలేదు, పొమ్మంది నన్ను. అప్పుడు ఆ తల్లి నాకు ఏం చెప్పిందంటే, సునీతమల్లి ఏం చెప్పిందంటే, భగవంతుని ఆరాధిస్తే, శ్రీమన్నారాయణుని నువ్వు ఆరాధిస్తే నీకు ఏ కోరికైనా, ఏ కోరికైనా ఆయన తీరుస్తాడు అని చెప్పింది. ఆయన శరణ పొందమని చెప్పింది. అందుకే తపస్సు చేయడం కోసం నేను అడవిలోకి వచ్చాను. తపస్సు అంటే ఏంటో తెలియదు, ఏ మంత్రం జపించాలో తెలియదు. అడవిలోకి వెళ్ళి ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తారు అన్న విషయం తెలుసు. మనసులో కోరిక ఉంది, తపస్సు చెయ్యాలి అన్నటువంటి ఒక చిన్న ఆలోచన ఉంది, అవగాహన ఉంది, ఐడియా ఉంది, అంతే. దాంతో వెళ్ళిపోయాడు అనమాట. ఎంతో పట్టుదల ఉంది, కావలసినంత పట్టుదల ఉంది.
కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు నారద మహర్షి అన్నాడు, ఏమైనా ఇలా చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైనా అవమానం అనుభవించామంటే, జీవితంలో అవమానం జరిగిందంటే అది ర్యాండమ్గా జరగదు. ఇంతకుముందు నువ్వు ఎవరినైనా అవమానపరిచి ఉంటే ఆ ఎఫెక్ట్ నీకు ఇప్పుడు వస్తుంది అనమాట. ఇంతకుముందు తప్పు చేశావు నువ్వు, ఆ తప్పు యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు ఈ జన్మలో ఏమి తప్పు చేసి ఉండకపోవచ్చు, 5 ఏళ్ల బాలుడు కాబట్టి. గత జన్మలో నువ్వు ఎవరినో అవమానపరిచి ఉండొచ్చు, అందుకే నీ పినతల్లి నిన్ను అవమానించింది. అది అర్థం చేసుకోరు. ఒకటి, నువ్వు బాలుడు కాబట్టి నిందేమిటో, స్థుతి ఏమిటో, సత్కారం ఏమిటో, న్యాకారం ఏమిటో నీకు అర్థం కాదు. నువ్వు ఆడుకోవాలి, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. వెళ్ళి ఆడుకో అన్నాడు. లేదు, నాకు అర్థమైంది, అవమానం చేసింది ధ్రువుడు. సరే, అవమానం చేసింది, అవమానం ఏమిటో, స్థుతి ఏమిటో తెలుసుకునే పరిపక్వత నీకుంటే, అంత మెచ్యూరిటీ నీకుంటే, ఈ విషయం కూడా అర్థం చేసుకో మెచ్యూరిటీతో. అవమానం ర్యాండమ్గా జరగదు. నువ్వు ఏదో ఇంతకుముందు తప్పు చేశావు కాబట్టి అందుకే నీకు ఈ శిక్ష పడుతుంది నీకు రోజు. అది కూడా అర్థం చేసుకో అని చెప్పి కొంచెం నచ్చ చెప్పాడు. ఇంకా చాలా చాలా మాటలు చెప్పాడు, మంచి మంచి బోధనలు. అని చెప్పుకోవడం సమయం లేదు ఇప్పుడు. కానీ నారద మహర్షి ధ్రువుడికి చక్కగా చెప్తున్నాడు. కానీ ధ్రువుడు ఏమన్నాడు, ఇవన్నీ నాకు ఎక్కవు. ఎవరన్నా బ్రాహ్మణులు ఉంటే వీళ్ళు వాళ్ళకి శత్రువు, నా నెక్కులు మరిగిపోతుంది. ఉంటారు కదా ముఖ్యమంత్రి తప్పు చేసిన బ్రాహ్మణులు, వాళ్ళకి మాట్లాడారు. బ్రాహ్మణులకు వర్తించేటటువంటి ఈ బోధనలు, శాంతి మార్గాలు నాకు చెప్పొద్దు. క్షమించడం, తట్టుకోవడం, సహించడం, ఓర్పు వహించడం, ఇవన్నీ నాకు చెప్పవద్దు. నేను క్షత్రువుని, నా రక్తం మరిగిపోతుంది, నా పిడతలు నన్ను అవమానించింది, నేను పగ తీర్చుకోవాలి. ఏ విధంగా పగ తీర్చుకోవాలి, సాధించి చూపించాలి. నన్ను సింహాసనం మీద కూర్చొనివ్వలేదు. అంతకన్నా గొప్ప సింహాసనం మీద నా తాత ముత్తాతలు కూడా పొందినటువంటి పదవిలో నేను ఉండాలి. దానికి మార్గం ఏమైనా నాకు చెప్పు, ఇంకా వేరే ఏది చెప్పదు నాకు అని చెప్పేసి. అంటే మీరు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎలాంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. ఈ భక్తి గురించి నాకు చెప్పాకు, ఏమంటే చెప్పు, వేరే నేను బిజినెస్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, అది కావాలి, ఇది కావాలి, దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పు నాకు, అర్థమైందా? అని వాళ్ళు మీకు మీరేం చెప్పాలో వాళ్ళు మీకు చెప్తారు. మీరు చెప్పి వాళ్ళు సేకరించారు. వాళ్ళు మీ నుంచి ఏం కోరుకుంటారో వాళ్ళే మీకు చెప్తారు, టికెట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేశాడు. కానీ నారద మహర్షి అన్నాడు, అరే నేను పెద్ద గురువుని, ఈ విశ్వం మొత్తంలో ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు నాకు, ఎంత ఆ గురువుని, నేనే చెప్పిన వాడిని తిరస్కరిస్తాడా, నేను ఇచ్చిన సలహాని తోసిపుచ్చుతాడా, నేనేం చెప్పాలో నాకు చెప్తాడా అని నారద మహర్షి కొంచెం కోపగించుకోవచ్చు, ధ్రువుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నారద మహర్షి దాన్ని అవమానంగా అనుకోవచ్చు. ఇప్పుడు ధ్రువుడిని సూచి ఒక మాట అంతని చెప్పి ఎంతో అవమానపడ్డాడు ధ్రువుడు. కానీ నారదముని ధ్రువుడు ఏమన్నాడు, నువ్వు చెప్పిన బోధన నాకు వర్తించదు అన్నాడు. అంటే నీకేది వర్తిస్తుందో వర్తించదో నాకు తెలీదా? 5 ఏళ్ల పిల్లాడు నువ్వు, నేను మహావైష్ణవుని, నేను పెద్ద గురువుని, నారద మహర్షిని, త్రిలోక సంచారం చేస్తూ ఉంటాను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నాకు తెలుస్తాను, నేను నీకేం చెప్పాలో నువ్వు నాకు చెప్తావా అని దాన్ని ఒక అవమానంగా స్వీకరించవచ్చు, అపరాధంగా స్వీకరించవచ్చు, అఫెన్స్ చేసావు అనొచ్చు. ఆయన ఎంతో పేషెన్స్తో, ఎంతో సహనంతో ధ్రువుడికి నచ్చ చెప్తున్నాడు. సరే సరే నాయన, నువ్వు బాధపడద్దు, నువ్వు అవమానపడ్డావు, నేను ఒప్పుకున్నాను, నీ తల్లి మీద పగ ఉంది నీకు. చూడండి, ఇది దుర్భావన. ఎదుటి వారి మీద పగ, ప్రతీకారం, ఇటువంటి భావనలు అనడం తప్పు. అంతేకాదు ధ్రువుడి మనసులో అసూయ కూడా ఉందండి. తన పినతల్లి కొడుకునేటువంటి ఉత్తముడు ఉత్తానపాదుడి ఒళ్ళో కూర్చున్నాడని ఆ ఉత్తముడు చూసి ఎంతో ఈర్ష్యపడ్డాడు, అసూయపడ్డాడు మన ధ్రువుడు. అంటే ధ్రువుడి మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంది. 2 పగ, ప్రతీకార భావాలు ఉన్నాయి. 3 చాలా గొప్ప సంపద కావాలి, పదవి కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి అనేటువంటి ఒక పట్టుదల ఉంది. భౌతిక కోరికలు, అంతే కదా, అది ఉంది. ప్లస్ గురువు చెప్పిన మాటను తిరస్కరించాడు. గురువు సలహా ఇస్తే లేదు వదిలేసి పట్టించుకోవద్దు, ఇలా అడుగు అని అంటే ఒప్పుకోలేదు. చూడండి, 4 కారణాలు ఉన్నాయి. ధ్రువుడిని నారద మహర్షి తిరస్కరించడానికి 4 కారణాలు ఉన్నాయి మినిమం. ఇంకా కారణాలు మీరు వెతుక్కోవచ్చు, 4 చెప్పానండి. అయినా కూడా తిరస్కరించలేదు. ఈ 4 చెడ్డ లక్షణాలు ఉన్నా కూడా ధ్రువుడిలో ఒక మంచి లక్షణం ఉంది. ఏమిటో తెలుసా? 2 మంచి లక్షణాలు ఉన్నాయి. యాక్చువల్లీ 3 ఉన్నాయి, కౌంట్ చేసుకున్నాను నేను మైండ్లో. ఒకటి ఏమిటంటే
పట్టుదల, చాలా పట్టుదల ఉంది. సాధించాలి, ఏమి సాధించాలో ఇది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ సాధించాలన్న పట్టుదల మాత్రం ఉంది. 2 తల్లి యొక్క ఆశీర్వాదం. 3 తను అనుకున్నది సాధించడానికి ఎవరిని ఆశ్రయించాడు? భగవంతుని ఆశ్రయించాడు, వాసుదేవుని ఆశ్రయించాడు, తపస్సు మార్గాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మన నారద మహర్షి కనిపించింది. సరే, మనస్తత్వం బాగోకపోయినా కూడా, అంటే మనసులో ఉన్నటువంటి భావన పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషంతో ఉన్నా కూడా, భౌతిక కోరికలు ఉన్నా కూడా, పట్టుదల అనేటటువంటి ఈ లక్షణం భక్తికి చాలా ఉపయోగపడుతుంది. 2 ఆయన భగవంతుడైనటువంటి వాసుదేవుడిని మాత్రమే పూజించాలనుకున్నాడు, ఇంకెవరిని కాదు, అది కూడా మంచి లక్షణం. 2 ఆయన యొక్క తల్లి మహావైష్ణవి, సునీతి మాత గొప్ప వైష్ణవి, ఆవిడ యొక్క ఆశీర్వాదం ఉంది ధ్రువుడి మీద. ఇప్పుడు నారాయణ మహర్షి యొక్క ఆశీర్వాదం కూడా కనపడింది, దొరికింది. మనం ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో 100 లోపాలు కనిపించవచ్చు, కానీ ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమన్నా 1-2 ఉన్నా కూడా దాన్ని చూసి వారికి భక్తిని ప్రసాదించాలి, వారిని ద్వేషించకూడదు. వారి మీ మాటని మొదట్లో తిరస్కరించవచ్చు, అయినా కూడా మీరు కష్టపడి వారిని ఏదో ఒక విధంగా భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. నారద మహర్షి అప్పుడు చేశాడు. ధ్రువుడు నా మాటను తిరస్కరించాడు, నా సలహాన్ని త్రోసిపుచ్చాడు అని అఫెండ్ అవ్వకుండా ఎంతో సహనంతో ధ్రువుడికి భక్తి మార్గాన్ని బోధించాడు. ఇది దయ అంటే, ఇది కంపాషన్. దయ లేకుండా మనం ఇంకొకరికి భక్తిని బోధించలేదు. దయ లేకపోతే కష్టం. ఇక్కడ మీరు చాలా ఖాళీ ఉంటుంది. నారద మహర్షి ఎంతో దయతో, ప్రేమతో, సానుభూతితో ఏం చెప్పాడంటే, ధ్రువ, నువ్వు బృందావనంలో మధువనం అనే ఒక చిన్న వనానికి వెళ్ళావు. అక్కడ యమునా తీరంలో ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠించి, ఆ విగ్రహం అంటే పెద్ద చెక్కాల్సిన అవసరం లేదు, చిన్న మట్టితో విగ్రహం చేసేసి నీకు ఎలా వెళ్ళేది కాదు. దానికి అక్కడ దొరుకుతున్నటువంటి ఫలాలతో, పుష్పాలతో పూజ చేయి. తులసి దళాన్ని అర్పించు. బృందావనం అంటే ఏమిటి? తులసి చక్కగా పెరిగేటటువంటి వనం. ఆ తులసి దళాలు కృష్ణుడికి ఎంతో ఇష్టం. తులస్యా ప్రియా ప్రభు. ఆ తులసి దళాన్ని చక్కగా భగవంతుడి పాదాలకి అర్పించి, ఇక ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్రాన్ని నువ్వు ఎప్పుడు చెప్పించు, నీ కోరిక తీరుతుంది. భౌతిక రకమైనటువంటి కోరిక, మెటీరియల్ డిజైర్, అదేమైనా ఆధ్యాత్మిక కోరిక ఏం కాదు. అయినా భౌతిక పరమైన కోరిక అయినా కూడా సరే, కోరిక ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుడిని పూజించు. నీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని ఆయన తొలగిస్తాడు, అశుద్ధాన్ని ఆయన తీసేస్తాడు. ఇది సకామ భక్తి అంటారు దీన్ని. సకామ భక్తి అంటే మనసులో ఏదో గొంతను కోరిక పెట్టుకుని, భౌతిక కోరిక పెట్టుకుని భగవంతుని పూజించడం సకామ భక్తి. కానీ ఆ సకామ భక్తి మనం చేస్తూ ఉంటే సకామ అన్న మాటను తొలగించి భక్తిని మాత్రం ఉంచుతాడు భగవంతుడు. సకామ టెండెన్సీ తీసేస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ కోరికల్ని తొలగించి భక్తిని మాత్రం ఆయన కాపాడతాడు అనమాట. అందుకే అన్నారు, అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామః సర్వకామో వా, మీకు ఎటువంటి కోరిక లేకపోయినా, సర్వకామవ అన్ని రకాల కోరికలున్నా, మోక్షకామవ మోక్షాన్ని మాత్రమే కోరుకున్నప్పటికీ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా మీరు భక్తి చేయవచ్చు, భక్తి మార్గాన్ని ఆచరించవచ్చు. అలా ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని ఒక 6 మాసాలు జపించినంత మాత్రాన, పట్టుదలతో జపించినంత మాత్రాన ఆయన మనసు పూర్తిగా మారిపోయింది, పరివర్తన కలిగింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, భగవంతుని సాక్షాత్కరించుకోగలిగాడు. ఈ 6 మాసాలు చేసినటువంటి ఆ భక్తి వల్ల తన తమ్ముడి మీద ఉన్నటువంటి ఈర్ష్య పోయింది, తన పినతల్లి మీద ఉన్నటువంటి పగ ప్రతీకారాలు పోయాయి. తాను బ్రహ్మ కన్నా గొప్ప పదవి పొందాలి అనేటువంటి ఆ గొప్ప ఎయిమ్, గోల్, దాన్ని వదిలేశాడు. కేవలం భగవంతుడి భక్తి ఉంటే నాకు చాలు,
భగవంతుడి దర్శనం దొరికింది, అదే చాలు. భక్తుల యొక్క సాంగత్యం దొరికితే చాలు నాకు అనుకున్నాడు. ఆ భక్తుల యొక్క సాంగత్యం, భక్తి మార్గాన్ని పాటించేటటువంటి అవకాశం ఒక వజ్రంతో సమానం. నేను కోరుకున్నటువంటి బ్రహ్మ కన్నా గొప్ప పదవి గాజు పెంకుతో సమానం. పగ తీర్చుకోవాలనుకోవడం గాజు పెంకుతో సమానం. నేను ఇంతకుముందు కోరుకున్న కోరికలన్నీ గాజు పెంకులతో సమానం. కానీ నాకు ఇప్పుడు వచ్చినటువంటి వరం వజ్రంతో సమానం అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అది భక్తి మార్గాన్ని ఆచరిస్తే మన మనసులో కలిగే పరివర్తన. ఈ పరివర్తన భక్తి వల్ల మనకి కలుగుతుంది. కాబట్టి మనం భక్తి మార్గాన్ని ఆచరించాలి, నలుగురికి ఆచరించే విధంగా ప్రేరణ ఇవ్వాలి, చెప్పాలి. అదే ప్రచారం యొక్క ఇక్కడతో ముగుతుంది. నడైంది. శ్రీమద్ భాగవతం की जय. प्रभु जी 1 or 2 questions they have. हरे कृष्ण मीके प्रश्न लेते 1 or 2 questions. First question నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్లాస్. ప్రభుజీ మీరు అకామ సర్వకామోవ మోక్ష కామోదరది అని శ్లోకం చెప్పారు. సో ఇప్పుడు అంటే మన ఇస్కాన్ మూమెంట్ ఏంటంటే మెయిన్గా ఫోకస్ చేసేది అంటే అకామ భక్తే కదా. సో మనం మీరు చెప్పారు కదా, ఒకసారి మనం ప్రచారం చేసేటప్పుడు చాలామంది ఎన్కౌంటర్ అవుతారు, వాళ్ళకి ఏం కావాలో. సో అలాంటి వాళ్ళని కూడా మనం ఎలా అకామిడేట్ చేయగలం, అంటే మనం ఏం ఆఫర్ చేయగలం మన మూమెంట్ ద్వారా? మీరు భక్తిని ఆఫర్ చేయండి, ఆ భక్తి వారిలో ఉన్నటువంటి ఆ మెరుణను కలిగిస్తుంది. మీరు మన ఏం అకామ భక్తి, కరెక్ట్. కానీ వాళ్ళు సకామ, కరెక్ట్. వాళ్ళు ఏదో కోరికలతో వస్తున్నారు. కరెక్ట్. సరే, భక్తిని బోధించండి. వారి సకామ భక్తి అకామ భక్తిగా మారిపోతుంది భగవంతుడి దయ వలన. అదే కదా మన ఏం చేసింది. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఆల్రెడీ వచ్చేసారు మన సంప్రదాయంలోకి. ఒకప్పుడు వాళ్ళకి ఎన్నైనా కోరికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ కోరికలు పోయాయి. అంటే వాళ్ళకి ఇతర గోల్స్ కూడా ఉంటాయి కదా రోజు. ఆ గోల్స్ లో అసిస్ట్ చేసే విధంగా భగవంతుని ఏ విధంగా వాళ్ళు అంటే అప్రోచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా బోధించి ఆ మార్గానికి తను చూపించాడు. అలాగే మనం ఏ విధంగా వాళ్ళకి చూపించు. ఇప్పుడు మనకి ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం మాత్రమే ఉంది, అది కూడా ఏంటంటే ప్రేమ భక్తి మాత్రమే, ప్రేమ భక్తికి మాత్రమే మనం అది జపించాలి. కానీ బట్ ఇఫ్ సంబడీ హ్యాస్ అదర్ డిజైర్స్ అదర్ దెన్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, హౌ షుడ్ వి హెల్ప్ దెమ్? అంటే మనం ఏమైనా ఆఫర్ చేయగలం మన శాస్త్రాల నుంచి? వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడం మన లక్ష్యం కాదు, వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావడం మన లక్ష్యం. భక్తి మార్గంలోకి మీరు తీసుకొస్తే వాళ్ళకి ఉన్నటువంటి మెటీరియల్ డిజైర్స్ ఆటోమేటిక్గా తొలగిపోతాయి. వాళ్ళకి ఆ డిజైర్ ఉంటుంది, ఈ మంత్రం ఇవ్వాలి, ఏ డిజైర్ ఈ మంత్రం ఇవ్వండి. అకామ సర్వకామో మోక్షకామదారది తీవ్రేణ భక్తి యోగం. మీరు ఇవ్వాల్సిన భక్తి యోగం. మెసేజ్ క్లియర్. ఇప్పుడు ధ్రువుడికి బ్రహ్మ కన్నా గొప్ప పదవి కావాలి అని కోరుకుంది కాబట్టి ఈయన ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాడు. ఇంకొకరికి ఏదో కారు కావాలి, బంగ్లా కావాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకుంది, నేనేమాత్రం చెప్పాలి? అలా ఉంది క్వశ్చన్. అంతేనా అడిగేది? అంటే ఎగ్జాక్ట్ గా అలా కాదు, బట్ సంబడీ హ్యాస్ అంబిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ సొసైటీ. అంటే ఆ డిజైర్స్ ఉన్న మంచి డిజైర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే మనం భక్తి ఇస్తాము, బట్ భక్తి అంటే అంటే ఎగ్జాక్ట్ గా అంటే మనం మన టీచింగ్స్ అన్ని ప్రేమ భక్తి వైపే ఉంటాయి కదా రోజు. సో అది చెప్పి ప్రేమ భక్తి ఇంకేమనుకుంటున్నాను ప్రసాదం అండి. ప్రేమ భక్తి కాకుండా మీకు ఇంకేదైనా ప్రోడక్ట్ ఉందా? ఇంకేదైనా ప్రోడక్ట్ మీరు అడ్వర్టైజ్ చేస్తున్నారా యాజ్ ఎ ఫీచర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్? అంటే వాళ్ళ అంబిషన్ ఇది ఉంది, మనం ఇది ఇస్తున్నాము, దే ఆర్ అనేబుల్ టు కోర్. ఫైనల్ గా మన వైపే రావాలని ఉంది, కానీ బట్ ఇఫ్ వి ఆర్ గివింగ్ ఓన్లీ ప్రేమ భక్తి సమ్ టైమ్స్ ఇచ్చేది ఒకే ప్రోడక్ట్. మీ మార్కెట్ మీ సూపర్ మార్కెట్ లోన మీ స్టాక్ లో ఉన్నది ఒకటే ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తిని ఎటువంటి వారికైనా ఇవ్వచ్చు, ఎటువంటి వారికైనా ఇది సేమ్ ప్రోడక్ట్ వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. వాళ్ళు తిరస్కరిసేది వేరే విషయం. వాళ్ళు తిరస్కరిసేది వేరే విషయం. నారద మహర్షి మొదట్లో కొంచెం మంచి సలహాలు ఇస్తే ధ్రువుడు తిరస్కరించాడు.
అయినా కూడా 4 వర్షం ఏం చేశాడు, కొంచెం కవర్ చేసి భక్తి ఇచ్చాడు. సింపుల్ సలహా, ఇంతకుముందు ఇచ్చిన సలహా ఏమిటి, వెనక్కి వెళ్ళి బాబు అన్నాడు. అది తర్వాత అన్నాడు, సరే నువ్వు వెనక్కి వెళ్ళే ఉద్దేశంలో లేవు కాబట్టి నేను నీకు ఓం నమో భగవతి వాసుదేవ వస్తున్నాను. మన ప్రొడక్ట్ మార్చకూడదండి. వాళ్ళ కోరిక వేరే ఉంది కదా అని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంది కదా అని మన ప్రొడక్ట్ మార్చేస్తే మనం సంప్రదాయం మార్చుకున్నాడు. అంటే మీ దగ్గర ఏదంటే అదే ఇవ్వండి. అంటే వాళ్ళు విముఖత చూపించి వెళ్ళిపోకూడదని ఒక కరెక్టే, వాళ్ళు వెళ్ళిపోకూడదు. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని ఎలా అడ్వర్టైజ్ చేయాలో మీరు ఆలోచించండి. ప్రొడక్ట్ మార్చేస్తే ప్రాబ్లం. అదే ప్రొడక్ట్ ని రకరకాలుగా అడ్వర్టైజ్ చేసుకోండి. ప్రొడక్ట్ మార్చేస్తే మనం ఒక మార్పుకున్నాడు, మారిపోయాడు. ప్రొడక్ట్ సేమ్ అదే ఉండాలి, ప్రేమ భక్తి ఇవ్వాలి మీరు. వాళ్ళు ఇంకా మీరు ఎంత అడ్వర్టైజ్ చేసినా తీసుకోకపోతే వేరే విషయం, వేరే ప్రొడక్ట్ దగ్గర వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం. అని మీరు మీ ప్రేమ భక్తి మీద మీకున్నటువంటి శ్రద్ధ పరిపక్వంగా ఉంటే, అది దృఢంగా ఉంటే, మీరు ఇది కాకుండా ఏది ఇచ్చినా కూడా నేను వాడిని మోసం చేస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు ఇదే ప్రొడక్ట్ ని ఇంకో రకంగా అడ్వర్టైజ్ చేసి ఇస్తే మోసం చేసినట్టు కాదు, కానీ ప్రొడక్ట్ మార్చేస్తే మోసం చేసినట్టు. అవునా? ప్రేమ భక్తిని మాత్రమే ప్రసాదించాలి, ఎందుకంటే దట్స్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్. ప్రేమ కుమార్ హరే కృష్ణ, చాలా చక్కగా వివరించారు ప్రభు, ధన్యవాదాలు ప్రభు. మీరు చాలా ముఖ్యమైన విషయం జస్ట్ ఇంతకుముందు చెప్పారు, దయ లేకుండా లేదా కరుణ లేకుండా మనం భక్తిని బోధించలేము. సో ఈ దయ లేదా కరుణ అనేది మనము ఎలా కల్టివేట్ చేసుకోగలం? అది ఇట్ సంథింగ్ విచ్ ఇస్ గిఫ్టెడ్, అది అనుగ్రహం వల్ల కలిగేదా లేకపోతే మనము కాన్షియస్గా కల్టివేట్ చేసుకునేదా? ఇంకా ఎవరి పట్ల మనము దయవంతులంగా ఉండాలి? ఇది సెల్ఫ్ కంపాషన్ లేదా ఇతరుల పట్ల? అండ్ ఇప్పుడు మనము చాలా మంది గొప్ప ప్రచారం చేసే, చాలా చక్కగా ప్రచారం చేసే ఎన్నో సంవత్సరాలుగా మన మూమెంట్లో చూస్తున్నాం. వాళ్ళ సీక్రెట్ ఏంటి? వాళ్ళంతా కంపాషనేట్గా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే మనం ప్రచారం చేసేటప్పుడు అప్పుడప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాము, అప్పుడప్పుడు విపరీతంగా మన ఉత్సాహం తగ్గిపోతుంది. సో ఈ కంపాషన్ కన్సిస్టెంట్గా మనలో కనిపించదు. అలా కల్టివేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయగలం? దయ మనలో ఉండదండి. మనలో దయ చూపించదండి. అట్లీస్ట్ నా గురించి చెప్తాను, నేనెవరు దయ చూపించదండి. నా దగ్గర ఏముందని దయ చూపిస్తాను. కరుణ, దయ, కంపాషన్, మెర్సీ ఇవి నావి కావండి, ఆయనవి. ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కంపాషన్ అలా అనుకోవాలి. భక్తిని అందరికీ పంచేవాళ్ళు, ఐఎమ్ నాట్ ది ఆరిజిన్ ఆఫ్ కంపాషన్, ఐఎమ్ an instrument of compassion. I'm a transmitter of compassion. I'm a receiver of compassion and a postman of that compassion. అది తెలుగులో చెప్పడం కష్టమైంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాను, అర్థమైంది అనుకుంటాను. అంటే దయ మన మనసులో ఉండదండి, భగవంతుడి మనసులో ఉన్న దయని, గొప్ప గొప్ప ఆచార్యుల మనసులో ఉన్నటువంటి దయని, భగవంతుడి యొక్క ప్రతినిధుల్లో ఉన్నటువంటి దయని మనం స్వీకరించి దాన్ని షేర్ చేసుకుంటున్నాం. మీరు కూడా తీసుకోండి, మీరు కూడా కొంచెం తీసుకోండి, అడుక్కుంటున్నాం. అది మీకు ఇష్టం. మీ చైతన్య మహాప్రభు దయని మన హరిదాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభు యాచించి దానం చేశారు. యాచించడం అంటే మీరు దానం స్వీకరించండి అని యాచిస్తున్నారు. దానం ఇచ్చేది వెళ్ళే, కానీ యాచన చేసేది వెళ్ళే. తీసుకోండి, గడ్డి పరక నోట్లో పెట్టుకుని స్వామి భక్తిని స్వీకరించి కాస్త హరినామాన్ని జపించు అని అంటున్నారు. హరినామాన్ని జపించి చైతన్య మహాప్రభు కృపకు పాత్రుడుక అని అంటున్నారు. అంటే దయ మనలో లేదండి. భగవంతుడి దయని మనం ఇంకొకరికి అందజేయడమే మనలో ఉన్న దయ. దానికి దయ అంటే అనండి, కానీ దయ అందించరాదు, మనలో దయ చూపించడానికి. మనమే దయనీయులు, మనమే ఆయన దయకి పాత్రలు అవ్వాలని ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఆయన మన పట్ల కురిపించినటువంటి ఆ కృపా వర్షాన్ని, దయా వర్షాన్ని 4 చినుకులు నలుగురు మీద జలడం మనం చేసినటువంటి దయ. ఇప్పుడు అర్ఘ్యం అందిస్తారు కదా భగవంతుడికి, దాన్ని ఒక డివోటీ చేతిలో పోసి అందరికి ఇలా జరుపుతుంటాడు కదా. అదేమిటి? భగవంతుడి దయ అందరికి చెప్తున్నాడు, తన దయ కాదండి. చరణామృతాన్ని అందరికి పంచుతుంటారు కదా, ఆ చరణామృతం కాదు, భగవంతుడి చరణామృతం మనం పంచుతున్నాం అన్నమాట. అలాగే భగవంతుడు మన మీద చూపించినటువంటి దయని, ఆచార్యులు మన మీద చూపించిన దయని మనం నలుగురికి పంచుతున్నాం.
జనరలీ మన మూమెంట్లో ప్రీచింగ్ అంటే అందరూ భావించేది ఏంటంటే చక్కగా ప్రచారం చెప్పడము, క్లాస్ చెప్పడము, చాలామంది డివోటీని ఎంగేజ్ చేయడము. కాబట్టి ఇంకా వేరే సేవలు చేసే వాళ్ళ పట్ల ఒక చిన్న చూపు చూడడం జరుగుతుంది. సో ఈ సహకరణ లేదా ఈ కోఆపరేషన్ అనే రోల్ ప్రచారంలో దాని ప్రాముఖ్యత చెప్పగలరు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు క్లాస్ చెప్పాలి అంటే సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. అదే 100-200 కూర్చున్నారు, ఈ 100-200 మంది సరిగ్గా వినాలంటే సౌండ్ సిస్టమ్ బాగుండాలి. కాబట్టి సౌండ్ సిస్టమ్ ఎవరైతే సెట్ చేశారో వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నట్టు. క్లాస్ ఎంతవరకు ఫుడ్ ఉండాలి, ప్రసాదం ఉండాలి. ఆ ప్రసాదం ఎవరైతే వండుతున్నారో, కూరలు కోస్తున్నారో వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నట్టు. ఒక క్లాస్ జరగాలన్నా, ఒక ప్రవచనం జరగాలన్నా దానికి ఎన్నెన్నో ఏర్పాట్లు ఉంటాయి. కేవలం క్లాస్ పెట్టడానికే కాదు కదా, చక్కగా భగవంతుడికి అలంకరణ చేశారు చాలా మంది. చక్కటి వస్త్రాలు కుట్టారు, ఆయన తల మీద ముఖం పెట్టారు, నగలు ఉన్నాయి. అవన్నీ ఏర్పాటు చేసినటువంటి పూజారులు కూడా ప్రచారం చేస్తున్నట్టు. తర్వాత ఈ ప్లేస్ మీకు వచ్చింది, ఈ ప్లేస్ రావడానికి ఎంతమంది కష్టపడ్డారు, లేకపోతే క్లాసులు రోడ్డు మీద క్లాసులు అవునా. కాబట్టి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నట్టు. గోపికలు ఏమంటారంటే తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భూమి గృహంతి యే భూరిదా జనాః. భూరిదా జన అంటే దయ కలిగిన వాళ్ళు, బెనవలెంట్ బెనిఫాక్టర్స్. ఇంతకీ ఆ దయగలిగిన వాళ్ళు ఎవరు, దయామయులు ఎవరు? 2 రకాలు. ఒకటి నిజంగా కృష్ణ కథని స్వయంగా చెప్పేవాళ్ళు. 2 ఆ కృష్ణ కథ చెప్పడానికి, జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేవాళ్ళు కూడా భూరిదా జన అని అన్నారు. కృష్ణ చక్రవర్తి కూడా రాసుకుంటారు. కేవలం డైరెక్ట్ గా ప్రచారం చేసేవాళ్ళు, ప్రవచనం చెప్పేవాళ్ళు మాత్రమే ప్రచారకులు కాదు. ఆ ప్రవచనం చెప్పడానికి, కృష్ణ కథకి ఏర్పాట్లు చేసేవాళ్ళు అందరూ కూడా ప్రచారంలో పాల్పంచుకుంటుందంటే చిన్న చూపు చూడడం ఎందుకు జరుగుతుంది తెలుసా? మనసులో పరిపక్వత లేకపోవడం వల్ల జరుగుతుంది. దేవుడు చిన్న చూపు చూడనటువంటి వ్యక్తిని మీరెలా చిన్న చూపు చూస్తారు? అలా చూస్తే అపరాధం కాదా? కాబట్టి ప్రచారం అంటే కేవలం క్లాసులు ఇవ్వడం మాత్రమే కాదండి. ప్రచారం అంటే ఇంకా చాలా స్థలం ఉన్నాయి. క్లాసులు ఇచ్చేసారు, తర్వాత ఆ భక్తులు ఏమైనా కొంచెం ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు వాళ్ళని కొంచెం అసిస్ట్ చేయడం, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నప్పుడు వాళ్ళు కాస్త ప్రోత్సాహాన్ని ఇవ్వడం, అదంతా ప్రచారంలో చేస్తుంది. క్లాస్ కంటే ఉంటుంది కానీ గంట తర్వాత బోర్డు క్లాస్ జరుగుతుంది, బోర్డు ప్రచారం జరుగుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్? ఎన్ని గంటల వరకు పోతుంది? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. ప్రభుజీ, ప్రచారం గురించి చెప్పేటప్పుడు 2 రకాలుగా ప్రచారం చేస్తాము. ఒకటి సేవ ద్వారా చేస్తాము, 2 కృష్ణ కథ ద్వారా. ఇంకొక ఎలా అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా. కరెక్ట్. ఇప్పుడు మన ప్రవర్తన కొత్తగా భక్తులు వచ్చేటప్పుడు ఒకలా ఉంటాం, అంతగా ఆయనకి మంచిగా సత్కారం ఇస్తాం, ప్రశాంతం ఇస్తాం, మంచిగా మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటాడు. భక్తి చేసిన తర్వాత ఆయనకి మనం సేవలు ఇస్తూ ఉంటాము. కానీ ఆయనకి ఏదైనా ఒక రకంగా మనం స్కిల్ఫుల్గా లేదనుకోండి, లేదంటే సమ్ ఇష్యూస్ వల్ల ఆయన ఏదైనా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక డివోటీ ఆ వ్యక్తిని చూసి తన యొక్క ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది. అంటే తనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్, తను భక్తిని ఇక్కడ చేస్తున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు, జపం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ఇటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చూడకుండా జస్ట్ సింపుల్గా ఒక స్కిల్ పైన లేదంటే ఒక మెటీరియల్ ఇష్యూని తీసుకొని దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కువగా భక్తుల యొక్క సాంగత్యంలో ఎక్కువగా జరుగుతుంది.
కాబట్టి ఇటువంటి సమయంలో మన యొక్క ఒక తోటి భక్తుడితో కూడా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎటువంటి విషయాలపైన మనం ఇన్స్పైర్ తీసుకోవాలి, అటువంటిది కొద్దిగా చెప్తారు. మీరు చెప్పింది చాలా చాలా ముఖ్యమైన విషయం. కేవలం పెర్ఫార్మెన్స్ మీద, ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ని కనుక మనం పరిగణలోకి తీసుకోకపోతే ఆ వ్యక్తికి పూర్తి గౌరవం ఇవ్వనంటు. అలా చేయకూడదు. యాక్చువల్లీ మీ దగ్గర క్వశ్చన్ ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్ అంటే మీరు ఇచ్చేసారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇలా మనం ఇతర భక్తులతో మన ప్రవర్తన ఇలా ఉండకూడదు. వాళ్ళలో స్కిల్స్ లేకపోవచ్చు, పెర్ఫామ్ చేయలేకపోవచ్చు, చాలా గొప్పగా పాడలేకపోవచ్చు, పెద్ద మేనేజర్లు కాకపోవచ్చు, పెద్ద ఫండ్ రైజర్లు కాకపోవచ్చు, మరీ ఎక్కువగా నెంబర్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోవచ్చు, ప్రచారం చేయలేకపోవచ్చు, శాస్త్రాలు సరిగ్గా బాగా పాండిత్యం లేకపోవచ్చు శాస్త్రాల్లో. అయినా కూడా సిన్సియారిటీ ఉంటే, నిజాయితీ ఉంటే, ఆనెస్ట్గా తను చేయదగినంత భక్తి తను చేస్తూ ఉంటే మనం హర్షించాలి, అభినందించాలి, ప్రోత్సహించాలి, ప్రేమించాలి. అదే వైకుంఠంలో ఉన్న భక్తుల యొక్క మహత్వం. వైకుంఠంలో ఏం జరుగుతుందో తెలుసా? మందార కుంద కురమోత్పల చంపకారణ పున్నాగనాగ బకులాంబుజ పారిజాతం గంధేర్చితే తులసికాభరణేన తస్యా యస్మిన్ స్తపః సుమనసో బహుమానయంతి. మందార కుంద కురబ ఉత్పల చంపకారణ పున్నాగనాగ బకుల అంబుజ పారిజాత అని రకరకాల పువ్వులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మొక్కలు వైకుంఠంలో. ఆ ప్రతి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. దాని ఆకారం కానీ, దాని యొక్క సైజ్ కానీ, కలర్ కానీ, ఫ్రేగ్రెన్స్ వాసన కానీ ఎంతో చక్కగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. ప్రతి పువ్వుకు ఒక చక్కటి లక్షణం ఉంది. కానీ తులసి, ఒక చిన్న తులసి దళం, మీరు కలువు పువ్వుని తీసుకోండి, తులసి దళాన్ని తీసుకోండి. అంటే తులసి యొక్క మహత్వానికి తెలుసు కాబట్టి తులసి ప్రాముఖ్యత తీసుకుంటాం. కానీ అసలు రెండింటి గురించి ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తి దగ్గర పెడితే ఏది బాగుంది అంటే కలువు పువ్వు అంటాడు. తులసి దళం యొక్క గొప్పతనం తెలియని వాడు. కానీ అటువంటి తులసి దళం ఎంతో సింపుల్గా, సరళంగా, సింపుల్గా కనిపించే తులసి దళాన్ని కూడా ప్రాముఖ్యత నుంచి ప్రోత్సహిస్తున్నారనమాట. ఈ మొక్కలన్నీ వెనక్కి తగ్గి తులసి దళాన్ని గురించి ప్రోత్సహిస్తారు. ఇంకో మాట చెప్పాలంటే పక్షులు పారావతాన్య భృతసారస చక్రవాక దాత్యూహ హంస సుఖతిరిబర్హిణామ్యః కోలాహలో విరమతీక్షణమాత్రముచ్చైర్భంగాధిపే హరికథాం ఇవ గాయమాని. అంటే పారావతాన్య భృతసారస చక్రవాక దాత్యూహ హంస సుఖతిరిబర్హి ఇవన్నీ పక్షుల పేర్లు. దాని తెలుగులో ఏమంటారో, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు, సంస్కృతంలో ఇలా అంటారు. ఇవన్నీ పక్షుల పేర్లు అన్నమాట. ఈ పక్షులు ఎంతో చక్కగా మధురమైన గానం చేస్తూ ఉంటాయి, తీయగా పాడుతూ ఉంటాయి, అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక నెమలి చూస్తే ఎంత అందంగా ఉంటుంది, రామచిలక ఎంత అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉన్నా, ఎంత తీయగా మధురంగా పాడినా కూడా ఈ పక్షులన్నీ కాస్త వెనక్కి తగ్గి భృంగాధిపే హరి కథ ఇవగా అంటే భృంగ అంటే ఏంటి తెలుసా? ఒక చిన్న తుమ్మెద వచ్చి శబ్దం చేస్తుంది. కోకిలి పాడే గానం, ఈ తుమ్మెద చేసే శబ్దం, ఈ రెండింటిలో ఏది బాగుంటుంది చెప్పండి? కోకిలి. కానీ కోకిలి ఏం చేస్తుంది? కోకిలి కొంచెం వెనక్కి తగ్గి తుమ్మెద నువ్వు ఏదో ఒక విధంగా భగవంతుని హరిని కీర్తించడానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి నేను వెనక్కి తగ్గి నీకు ప్రోత్సాహిస్తున్నాను, ముందుకి తోస్తున్నాను. అంటే ఒక తుమ్మెద పెద్ద అందంగా ఉండదు, చక్కగా మధురంగా పాడదు, అయినా కూడా ఆ తుమ్మెదకి ఎంత మధురగానం చేసే పక్షులన్నిటి నుంచి ప్రోత్సాహం లభిస్తుందండి. మీరు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 12వ భాష్యాన్ని చూడండి. ప్రభుపాదుల వారు రాసిన భాష్యం. ఆయన వైకుంఠ థింకింగ్, వైష్ణవ థింకింగ్ గురించి చెప్తారు. వైష్ణవుడు అనేవాడు ఎవరైనా ఎవరిని తక్కువ చేసుకోవడం, వాళ్ళలో స్కిల్ తక్కువ ఉండొచ్చు, టాలెంట్ తక్కువ ఉండొచ్చు, కరిస్మాటిక్ గా ఉండకపోవచ్చు, అయినా కూడా వారిని ప్రోత్సహిస్తుంటారు వైష్ణవ్. ఇది వైకుంఠం.
ఆ వైకుంఠ వాతావరణాన్ని మనం ఎక్కడికి తీసుకురావాలి అంటే అందరినీ మనం గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ శాయశక్తుల్లో వారు భగవంతుణ్ణి పూజించడానికి, సేవించడానికి వాళ్ళు పాటుపడుతున్నారు. ఆ భావనని గౌరవిద్దాం. టాలెంట్ లేకపోవచ్చు. ఆంజనేయుడు పెద్ద పెద్ద కొండ శిలల్ని తీసుకురాగలడు రామసేతులను నిర్మించడానికి. కానీ ఒక చిన్న స్కూల్ ఏమంటారు తెలుగులో, చిన్న ఉడత చిన్న చిన్న రాళ్ళని, ఇసుక రేణువులు మాత్రమే సేకరించగలరు. కానీ రాముడు మాత్రం ఇద్దరి సేవని చూసి ఆనందించాడు. అంటే ఒక ఉడత తన శక్తి మేరకు పాటుపడుతుంది, ఆంజనేయుడు వేద వానరులు వారి శక్తి మేరకు వారు పాటుపడుతున్నారు. కానీ వారికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తున్నారు. ఒక మహాదాత ఉన్నాడు, 1 కోటి రూపాయలు దానం చేయొచ్చు. ఇంకో పేదవాడు ఉన్నాడు, 10 రూపాయలు దానం చేయొచ్చు. కానీ భగవంతుడు రెండింటికి వాల్యూ ఇస్తాడు. సో మనం వైష్ణవులకి ఇచ్చే మర్యాద వారికి ఉన్న స్కిల్స్ మీద ఉండకుండా వారి మనసులో ఉన్నటువంటి భావన వల్ల ఉండాలి. అది ఇంపార్టెంట్. కానీ స్కిల్స్ ఉన్న డివోటీస్కి ఏంటంటే వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వడం అని కాదు, మర్యాద అందరికీ ఇవ్వాలి. కాకపోతే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ సేవను చక్కగా చేయగలరు కాబట్టి. అటువంటి వారిని చూసి స్కిల్స్ లేని డివోటీస్ ఈర్ష్యపడకూడదు. అప్పుడప్పుడు వీళ్ళు ఏమంటారు, మా స్కిల్స్ అందుకే మమ్మల్ని ప్రోత్సహించట్లేదు, తొక్కేస్తున్నారు కదా అంటుంటారు. కానీ ఆ భావనలో కొంచెం ఈర్ష్య కూడా ఉండొచ్చు, అది చూసుకోవాలి. తప్పు 2 వైపుల నుంచి కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఎక్కువ రిసోర్స్ఫుల్ కాబట్టి, వాళ్ళు ఎక్కువ సేవ చక్కగా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఆటోమేటిక్గా లభిస్తుంది, వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇప్పుడు రాముడు ఉడత చేసిన భక్తికి, ఆంజనేయుడు చేసిన భక్తికి రెండింటికి సంతృప్తి పొందాడు. కానీ ఉడత ఈ ఏంటి ఆంజనేయుడిని చూసి ఈర్ష్యపడలేదండి. అలా అంటే మనలో ఎక్కువ స్కిల్ ఉంటే స్కిల్ లేని డివోటీస్ని చూసి గర్వపడకూడదు. మనలో తక్కువ స్కిల్ ఉంటే స్కిల్ ఉన్న వ్యక్తిని చూసి ఈర్ష్యపడకూడదు. భగవంతుడు ఇద్దరిని అనుగ్రహిస్తాడు, అది మనం గుర్తు చేసుకోవాలి. Thank you very much.